మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో ఆదరణ స్వరం శ్రోతలందరికీ వందనములు, ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకునడానికి, మనందరము కలిసి ప్రభు సన్నిధిని ఆనందించడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మనందరము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక వాక్యమును పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుకుని ధ్యానించుకుని దేవుని వాగ్దానమును మనము అందుకుని మన దిన ప్రయాణమును ప్రారంభించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనని వెంబడించాను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకాయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేకమైన అద్భుత సూచిక క్రియలు చేసిన విధానాన్ని మనము చదువుతూ నేర్చుకుంటూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు సంచరించి వెళుతూ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి యేసు ప్రభు ముందుకు వచ్చి నిలబడ్డాడు. అయితే ఆయన కొండ దిగి వస్తున్నటువంటి సందర్భం, అది కొండ ప్రదేశం, అడవి ప్రాంతం. అది సమాజము కాదు, లేకపోతే మనుషులు నివసించేటువంటి నగరము, గ్రామము, పట్టణము కాదు. అది కొండ. ఎందుకు కొండలలో అడవులలో ఈ కుష్ఠరోగి నివాసం చేస్తున్నాడు అని అంటే, కుష్ఠి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి సమాజంలో నివసించడానికి అవకాశం లేదు. ఆ కారణాన్ని బట్టి కుటుంబానికి, సమాజానికి, మనుషులు అన్నవారికి దూరంగా వెలివేయబడినటువంటి స్థితిలో కుష్ఠరోగి ఉన్నాడు. మానసికంగా వేదన పడుతూ ఉన్నటువంటి సందర్భం, శారీరకంగా ఆ కుష్ఠు తనని బాధిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనిషి తన శారీరకమైనటువంటి బంధకాల నుంచి విడుదల పొందడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ, ఒకవైపు బాధపడుతూ మానసికమైనటువంటి ఉపద్రవాలను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు. అంటే ఒక వ్యక్తి ఒక బాధను భరించడం ఎంత కష్టమో, శారీరకమైన బాధలు మాత్రమే కాదు, మానసికమైనటువంటి బాధలు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శారీరకమైన బాధలు భరించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకనంటే దానికి మందులు ఉన్నాయి, దానికి చికిత్స ఉంది, దానికి వైద్యం ఉంది. ఇప్పుడు వైద్య శాస్త్రంలో చాలా గొప్ప గొప్ప మెడిసిన్స్, ప్రతి వ్యాధికి క్యూర్ అవ్వడానికి ప్రతి మెడిసిన్స్ వచ్చినాయి. కానీ మానసికమైనటువంటి వ్యాధులకు, తను శరీరానికి వచ్చినటువంటి కుష్ఠుని బట్టి బాధపడాలా, కుటుంబానికి, సమాజానికి వెలివేయబడిన పరిస్థితి, ఆ మానసికమైనటువంటి కృంగుదలకు బాధపడాలా? ఇలాంటి వ్యాధనకరమైన పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఒకవైపు శారీరక రుగ్మతలు, ఒకవైపు సమాజంలో వెలివేయబడినటువంటి అనుభవాలు. ఎందుకు యేసు ప్రభు ముందు నిలబడి, నీకిష్టమైతే ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు అని ఎందుకు ప్రార్థిస్తున్నాడు, ఎందుకు విన్నవించుకుంటున్నాడు, ఎందుకు ప్రాధేయపడుతున్నాడు అని అంటే, తన భార్య ఇష్టపడలేదు కుష్ఠి వ్యాధిని బట్టి. తన తల్లిదండ్రులు, తన సమాజము, అన్నదమ్ములు, బంధుమిత్రులు
నా అనుకున్న వారందరూ కూడా సమాజంలో నుంచి వెలివేశారు, గెంటి వేశారు. ఇప్పుడు నేను ఎవరికి ఇష్టమైన వ్యక్తిని కాను. ప్రభువా, నీకైనా నేను ఇష్టమైతే, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అని ప్రభువును ప్రాధేయపడుతూ ఉన్నాడు. మనుషులందరూ కూడా అతని శరీరంలో ఉన్న కుష్టిని చూస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు అతని అంతరంగములో కృంగుదలను చూస్తూ ఉన్నాడు. వెంటనే ఏమాత్రము ఆలస్యం చేయకుండా యేసయ్య చెయ్యి చాపి, ఇది సమాజం అంతటికీ, అక్కడున్న ప్రజలందరికీ కనువిప్పు కలిగించడానికి చేసినటువంటి పని. అతను చేయి చాపి అతనిని ముట్టి, అతన్ని స్పర్శించి, ఒరే నాన్న, ఇది అంటువ్యాధి కాదు, ఇది కేవలం ఒక రోగం మాత్రమే. ఇలాంటి వ్యక్తిని మనము తాకినంత మాత్రాన ఈ వ్యాధి మనకి రాదు అని నిర్ధారణ చేయడానికి ఒక సూచనగా అతను చేయి చాపి యేసయ్య అంటున్నాడు, నీ తల్లిదండ్రులు నిన్ను వెలివేశారా? నీ బంధుమిత్రులు నిన్ను ఇష్టపడడం లేదా? నువ్వు జీవిత భాగస్వామి అనుకున్నటువంటి వ్యక్తులే నిన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారా? ఇష్టపడడం లేదా? నాకు ఇష్టమే. నీవు ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నా, నిన్ను ఎంతమంది వెలివేసినా నాకు అవసరం లేదు, కానీ నిన్ను బాగు చేయడము నాకు ఇష్టమే. నువ్వంటే నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మానసికమైనటువంటి కృంగుదలతో ఉన్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను ఇష్టపడడం లేదు, ఎవరు నన్ను చూడడం లేదని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకం నిన్ను ఇష్టపడకపోయినా, నీ అనుకున్న వారు నిన్ను ఇష్టపడకపోయినా, నీవంటే యేసయ్యకు ఇష్టం. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. నాకిష్టమే, నాకిష్టమే. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ప్రభువా, నీకు ఇష్టమైతే అని ఆ వ్యక్తి అడుగుతున్నప్పుడు అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా అతడు తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. వెంటనే అతని శారీరకమైనటువంటి వ్యాధి పోయింది, కుష్ఠరోగము తొలగించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీరకమైనటువంటి రుగ్మతలతో, శారీరకమైనటువంటి బంధకాలతో పీడింపబడుతున్న వారు కావచ్చు, మానసికమైనటువంటి కృంగుదలతో వెలివేయబడినటువంటి అనుభవాలు గుండా ప్రయాణం చేస్తుండవచ్చు కావచ్చు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహింపబడుతున్న వాగ్దానం, ఆయనకు మనము ఇష్టము. ఆయన పాదముల చెంత చేరి ప్రభువా అని ఆయన కనికరము కొరకు ఎదురు చూస్తే మన జీవితాలను ఆయన ఆశీర్వాదకరంగా, శుద్ధీకరమైనటువంటి పరిస్థితుల్లో బాగుపడినటువంటి అనుభవాలు గుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాంటి గొప్ప ఆరోగ్యము, గొప్ప ఆనందము, గొప్ప సమాధానము మీకు, మనకు, మనందరికీ తోడుగా ఉండునుగాక. దేవుని కృపా కాపుదల శాశ్వత కాలం మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడైన తండ్రి, నీకు స్తోత్రము నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించి. ఒకవేళ శారీరక బంధకాలు గుండా ప్రయాణం చేస్తున్నారేమో ప్రభువా, నీ కృప చేత వారిని తాకండి, వారిని స్వస్థపరచండి. మానసికమైన కృంగుదలతో వేదన పడుతున్నటువంటి వారు, హృదయంలో గలిబిలితో, హృదయ వేదనలతో నలిగిపోతున్న వారిని ప్రభువా మీరు లేవనెత్తండి. వారి మనస్సు గాయములను కట్టండి ప్రభువానికి స్తోత్ర. వారి మానసిక పరిస్థితులను ప్రభువా, హింసాత్మకమైన పరిస్థితులను శాంతియుతంగా మార్చమని ప్రార్థన చేస్తూ, గొప్ప కార్యములు మా ప్రియబిడ్డల జీవితంలో జరిగించమని ప్రభా, బిడ్డలందరిపైన నీ కృపా వర్షము కుమ్మరించమని కోరుచు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇట్లు ప్రభు సేవలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ కె ఆనందరావు, ఆదరణ పరిచర్యలు, జున్నూరు, నరసాపురం.